హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు కింగ్స్ టెక్ ఇన్ తెలుగు. సో మనం చాలామంది ఇంటి పైన జాతీయ జెండా ఎగరడం మనం చూస్తుంటాం. అంటే ఇండియన్ ఫ్లాగ్ మన ఇంటి పైన కట్టేస్తుంటాం మనం చూస్తుంటాం. బట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఇంటి పైన లైక్ ఎండకి ఏంటి వానకి తడిచి ఆ ఇండియన్ ఫ్లాగ్స్ అయితే చిరిగిపోవడం, సో దాని మీద చిన్న చిన్న ఫంగస్ ఫామ్ ఇట్లా జరుగుతుంటే చెడిపోవడం జరుగుతుంది అనమాట. సో మనం అలాగే వదిలేసి దాన్ని అలాగే వదిలేసి జెండా ఎగురుతుంటే మనం చూస్తూ ఉంటాం. బట్ అదైతే కంప్లీట్గా రాంగ్ అనమాట. సో ఇట్లా చిరిగిపోయిన జెండాలు కానీ ఇట్లా చెదిరిపోయిన జెండాలు కానీ లేకపోతే జెండా మీద ఇంకు పట్టడం అంటే చెడిపోయిన జెండాలు అనమాట. సో ఇట్లా ఏమైనా జరిగినప్పుడు మన ఇండియన్ రూల్స్ ప్రకారం సో ఆ జెండాను అయితే మనం ఇంటి పైన కానీ ఎక్కడ ఎగరేయకూడదు, దాన్ని ఎక్కడ బయట అట్లా పడేయకూడదు అనమాట. సో మనం అట్లాంటి జెండాను మనం ఏం చేయాలంటే సో మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దాన్ని మడతేసి 2 ప్రొసీజర్స్తో దాన్ని డిస్పోజ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి బరీయింగ్ అంటే ఏంటంటే సో ఒక గుంత తీసి సో ఎవరు మనుషులు తిరిగిన ప్రదేశంలో ఒక గుంత తీసి సో ఆ గుంతలో మడతేసిన ఫ్లాగ్ అయితే పెట్టేసి మనమైతే దాన్ని పూడ్చిపెట్టాడు అనమాట. ఇది ఒక ప్రాసెస్. సో దీన్ని బరీయింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అలానే మడతేసి బర్నింగ్ అంటే కాల్చివేయటం అనమాట. సో కాల్చివేయటం అనమాట. అట్లా చెడిపోయిన ఫ్లాగ్ని మడతేసేసి కాల్చవచ్చు. సో ఈ 2 టైప్స్లో అయితే మనం ఫ్లాగ్ని డిస్పోజ్ చేయొచ్చు. నాకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అరుణ్, సైన్ ఆఫ్.